హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నవ్య బ్రాడ్కాస్ట్. ఈరోజు మనం మన ఛానల్లో చాలా టేస్టీ అండ్ ఈజీగా వెజ్ మంచూరియన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ మనం వెజిటేబుల్ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవడం చూద్దాము. తర్వాత స్పైసీ అండ్ ట్యాంగీ సాస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మంచూరియన్స్కి చూద్దాము. నేనైతే ఫస్ట్ వెజిటేబుల్స్ని చాప్ చేసేసుకున్నాను. క్యారెట్, క్యాబేజీ, ఆనియన్స్ అండ్ కొంచెం గార్లిక్ అండ్ అల్లంని కూడా చాప్ చేసుకున్నాను. 2 cups ఆఫ్ క్యాబేజీలో 1 cup ఆఫ్ నేను క్యారెట్ అండ్ మిరియాల పొడి, ఉప్పు, కారం అండ్ మైదా పిండి కన్సిస్టెన్సీ కోసం అని చెప్పి. సో మీరేం వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఈ మిక్చర్ని ఇలానే మిక్స్ చేసుకోండి. వాటర్ అవసరం లేదు, బికాస్ వెజ్జీస్లోంచి మనకి వాటర్ వచ్చేస్తుంది అనమాట. సో వన్స్ మీకు బాల్స్ అనేవి ఈజీగా ప్రిపేర్ అయిపోయాయంటే మనం కన్సిస్టెన్సీ బాగున్నట్టు జస్ట్ ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. సో ఓవర్ హీట్ చేయకండి ఆయిల్ని, లో మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను బాల్స్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది, ఇంకా బాల్స్ వేసుకొని ఫ్రై చేద్దాము. మరి ఓవర్ హీట్ చేయకండి అండ్ హై ఫ్లేమ్లో చేయకండి, అసలే మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లోనే ట్రై చేయండి. కొంచెం టైం పట్టినా కూడా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అండ్ ఆల్సో మనకి లోపల కూడా కుక్ అవుతుంది అండ్ పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుందన్నమాట. సో లో ఫ్లేమ్లో ఇప్పుడైతే మనం ఈ బాల్స్ని ఫ్రై చేసేసుకుందాం. వెజ్ మంచూరియన్ బాల్స్ అనేది బ్రౌన్ కలర్ షేడ్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. అలా నేను అన్ని బాల్స్ని ఫ్రై చేసుకొని ఆయిల్ పోవాలని టిష్యూ పేపర్స్ వేసి పెట్టేశాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని సాస్ ప్రిపేర్ చేసుకుందాము. సో ప్యాన్లో నేను ఒక 2 స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. దీంట్లో కొంచెం గార్లిక్ అండ్ అల్లంని చాప్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం మనం ఫ్రై చేసుకున్న తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకుందాం. గార్లిక్ ఫ్రై అయిపోయింది. సో చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీ విల్ యాడ్ ఆనియన్స్ని మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, లైట్గా ఫ్రై చేసుకోండి. సో వన్స్ ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం దీంట్లోకి సాసెస్ అండ్ కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయిపోయాయి. ఇందులోకి సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత మనం మళ్ళీ సాస్ యాడ్ చేసుకుందాం. నేను చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ వేసుకున్నాను. మీరు కావాలంటే టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు, సో దట్ మీకు కొంచెం స్వీటీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో నాతో ఓన్లీ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ ఉన్నాయి, ఆ 2 యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం సేపు మనం ఆ సాసెస్తో ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని లైట్గా ఆనియన్స్ని కుక్ అయ్యే వరకు జస్ట్ ఒక 2-3 minutes మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం యాడ్ చేసుకున్న వాటర్ లెవెల్ కొంచెం తగ్గిన తర్వాత దీంట్లోకి థిక్నెస్ కోసం అని చెప్పి నేను మైదా వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇన్ కేస్ కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ వాటర్లో ఒక స్పూన్ మైదా ఆర్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని జస్ట్ మిక్స్ చేసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటే మీకు కన్సిస్టెన్సీ అనేది థిక్ సాస్ ఫామ్ అవుతుంది అనమాట. సాస్ని కొంచెం సేపు ఫ్రై చేసేసిన తర్వాత దీంట్లోకి నేను ప్రిపేర్ చేసుకున్న వెజ్ బాల్స్ని వేసేసుకుంటున్నాను. సో వీటిని మ్యాక్స్ మిక్స్ చేయకండి. సో జస్ట్ ఓన్లీ టాస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ బాల్స్కి బాగా లేయర్ ఫామ్ అవ్వాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్యాస్ హీట్ చేసుకొని మీరు జస్ట్ దాంట్లో టాస్ చేసుకున్నారంటే ఈజీగా మీకు బాల్స్కి కన్సిస్టెన్సీ అనేది సాస్ అనేది పడుతుందన్నమాట. సో
నేను కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ హీట్ చేసి బాల్స్ని అందులో రోల్ చేస్తున్నాను. సో దీనివల్ల మీకు కొంచెం బాల్స్ సాఫ్ట్ అవుతాయి. సో దట్ మీకు సాస్ కూడా ఈజీగా పడుతుంది అనమాట మంచూరియన్ బాల్స్కి. అంతే అండి, మన వెజ్ మంచూరియన్ బాల్స్ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. అండ్ మనం దాన్ని సర్వ్ చేసేసుకుందాము. మరి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ మీరు ఎలాంటి కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. అండ్ ఇప్పుడు వరకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండ్ చాలా థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.